క్యారెట్ హల్వా రెడీ చేసుకోవడానికి వెళ్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని క్యారెట్ హల్వా రెడీ చేసుకోవడానికి కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టుకున్న తర్వాత సరిపడేటట్లుగా గీ వేద్దాం. గీ వేడెక్కింది కాబట్టి ఇప్పుడు దీంట్లో స్టార్టింగ్లోనే యాలకులు వేసుకుందాం. యాలకులు చూసారు కదండి, మనకి నచ్చినట్టుగా వేసుకుందాం. ఇలా వేగుతున్నప్పుడే క్యారెట్ని కూడా అంతటిని కూడా వేసేసి వేపుకోవాలి. స్టవ్ దగ్గర మాత్రం జాగ్రత్తగా కళాయిని పట్టుకుంటూ ఇలాగా కలుపుతూ ఉండాలి. క్యారెట్ అంతా బాగా వేగిన దాకా కలుపుతూనే ఉండాలి. బాగా వేగింది కదండి, ఇప్పుడు సేమియా పుల్లలు కూడా యాడ్ చేసి ఆ క్యారెట్ ఫ్రై తోటే దీన్ని కూడా బాగా వేపుకుందాం. ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా బాగా కలుపుకుంటూ ఎప్పుడు కూడా జాగ్రత్త పాటిస్తూనే స్టవ్ దగ్గర ఉండండి. చేతులు కాలితే అసలు మానవండి. ఇప్పుడు బాగా వేగింది కదండి, కొంచెం వాటర్ వేసి కూడా మళ్ళీ కలుపుకుందాం. ఎందుకంటే సేమియా పుల్లలు కూడా ఉడకాలి కదా. లోన్ ఉన్నదంతా కూడా ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే నేను వాటర్ వేసాను, వాటర్ బదులు మిల్క్ కూడా వేసుకోవచ్చు. పంచదార బాగా సరిపడేటట్టుగా అండి, ఎక్కువగా వేయకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు తింటే దగ్గు వస్తుంది. కావాలంటే పంచదార బదులుగా బెల్లం వేసుకుంటే పిల్లలకి కూడా వాళ్ళకి కపం చేరకుండా ఉంటుంది. జాగ్రత్తగా కలుపుకోవాలండి. పంచదార అంతా కూడా చేసిన వాటికి అంటే హల్వా అంతటి కూడా అప్లై అవ్వాలి. బాగా కూడా కలిపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. బాదం పప్పుని, జీడిపప్పు, పొగడ్రోను, కిస్మిస్ వేసుకోవాలి. ఇవన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్నాం కదండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసుకొని తినేయడమే. రండి బౌల్లో వేసుకుందాం. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి, ఇప్పుడు తినేయడమే.